ఇవాళ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచినటువంటి మా జీవన్ గారితో ముఖాముఖి ఏర్పాట్లు. సో ఇప్పటి వరకు జీవన్ గారిని అన్ని సినిమాల్లో కామిక్ వేలో చూసాం, కానీ ఈ సినిమాలో మొదటిసారి ఒక రెబల్గా, ఒక డాన్గా చూడబోతున్నాం. సో ఆయన వచ్చే ముందు చెప్పిండు అనమాట, సో మా టీం అందరినీ ర్యాక్ చేద్దామని ఫిక్స్ అయినా, నువ్వు కొంచెం మధ్యలో అట్లా మైక్ ఇచ్చేళ్ళు నాకు అని చెప్పి. సో ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్, ద ఈవెంట్ ఈజ్ ఆల్ యువర్స్, మైక్ ఈజ్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. పేమెంట్ మాత్రం ఎవరు దీనికి? పేమెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ యార్స్ అంటే ఆవిడ పేమెంట్ అడిగారు. అదే నా అకౌంట్లో ఉందిలే, ఇస్తాలే ఇంటికి వెళ్ళిన తర్వాత. ఓకే, రెడీ. ఏం చేయాలి? క్వశ్చన్స్ మీకు ఫస్ట్ ఆడవాళ్ళతో మొదలు పెడదాం. ఇటు శుభారంభం అంటారు కదా, అందుకోసమనే. సో మీ మొదటి రెబలిజం. హలో అండి అందరికీ. ఇప్పుడు ఏమైనా తప్పు మాట్లాడితే కానీ మీరు ఏమి తీసుకోకండి మనసుకి. మనం డాన్ ఇప్పుడు డాన్ లాగా బిహేవ్ చేయాలి, మర్చిపోతున్నారు. ఓకే 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 ఓకే. సో ప్రొడక్షన్ హౌస్ ఎవరున్నా కానీ ఫస్ట్ యాంకర్ గారికి పేమెంట్ ఇవ్వకండి అసలు ఈరోజు. హీరోయిన్ గారు కామాక్షి భాస్కర్ల గారు, మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అనే తర్వాత సంగతి. మైక్ సరిగ్గా పట్టుకోండి ఫస్ట్. కామాక్షి భాస్కర్ల గారు, మీకు ఎలా అనిపించింది ఈ సినిమాలో నటించడం? 1986 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు స్టేజ్ ఎక్కిన తర్వాత మాట్లాడతాను కదండి. అదే సరే, మా అందరి గురించి, మా అభిమానుల గురించి మీరు ఒక మంచి పాట పాడగలరని ఆశిస్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ, ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్, మేక్ ఇట్ ఫాస్ట్. కాదు, నా పాట మీద ఎందుకు పడ్డారు ఇప్పుడు? మాకు వినాలనిపించింది గైస్, వినాలనిపించిందా లేదా? ఓకే, యా కమ్ ఆన్. ఈ మూవీలో పాట ఇందాక దేవ్ గారు ఆల్రెడీ పాడేశారు. మీ బీయింగ్ అ బిగ్ అడ్మైరర్ అండ్ ఫ్యాన్ ఆఫ్ అల్లరి నరేష్ గారు అండ్ వర్కింగ్ విత్ హిమ్, సో ఐ వుడ్ లవ్ టు డెడికేట్ అ సాంగ్ టు అల్లరి నరేష్ గారు. ప్లీజ్. ఇక్కడ కూర్చొని పాడకూడదా? ఓకే సార్, ఐ థింక్ అది మీ కెరియర్లోనే బెస్ట్ మెలడీ అండ్ మీ ఫేవరెట్ సాంగ్ కూడా నాకు తెలిసినంత వరకు, నిండు నూరేళ్ల సావాసం. సో ఇఫ్ ఎనీ అంటే ప్రాణం మూవీ మీ అందరు చూసి ఉండుంటారు. సో ద సాంగ్ ఇస్ ఫ్రమ్ దట్ ఫిల్మ్. సడన్గా ఏంటంటే నాకు సర్ప్రైజ్. నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం, దండుగొచ్చాను నా ప్రాణం, ఎండి ఎన్నెల్లు కళ్యాణం, బ్రహ్మే అహో అనే ముహూర్తం కనుల ముందుందిలే, మనసే అలా ఇలా ఊయాలే, జగమే ఊగిందిలే, నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం, దండగుచ్చాను నా ప్రాణం, ఎండి ఎన్నెల్లో కళ్యాణం. చాలా బాగా పాడారండి, చాలా బాగా పాడారు. ఐ లవ్ యువర్ వాయిస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చే ముందు మన సరే 12 రైల్వే కాలనీ ఓన్లేండి. మన సినిమాదే కదా, పక్కింటోడిది కాదు కదా. రే మీరా డాన్ లేకపోతే హర్ష గారు? మా ఏంటంటే నాకు హర్షకి ఏంటంటే ఫ్యామిలీ ఒకటే కాబట్టి అందరము. సో ఆ చనువు ఉంది ఆయన. జస్ట్ చిన్న ఆయన సపోర్ట్ తీసుకుంటున్నారు, ఆయన కొంచెం ర్యాగ్ కొత్తగా. చేస్తారు, ఆయన ర్యాగ్ అవుతున్నారు.
నన్ను ఏంటంటే అందరూ ఆడుకుంటారు, అది ప్రేమ అభిమానాలు, ఏం చేయలేం మనం. సార్ హరిశంకర్ గారు, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. కాదు, మీరు మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు నాకు నరేష్ ఇందాక. సార్ సార్ ఇక్కడ మైక్ మాకు ఇచ్చారు మమ్మల్ని అడగమని. నాకు కూడా ఇచ్చారు కదా. మీరు చాలా పెద్దోళ్ళు సార్, అందరం కాదు, ఒకటే మీరు మంచి ఏడ్చేలానే artist. పెరిగాం ఇద్దరం. సో మీరు మా అన్నయ్యలాగా. ఇందాక ఫ్యాన్ అన్నావు, ఇప్పుడు తమ్ముడు అంటే. ఫ్యాను, అన్నయ్య, తమ్ముడు అన్నీ సార్, అది ఫ్యామిలీ కాబట్టి ఏదైనా అనొచ్చు. ఓకే సార్ మాకు చిన్న న్యూస్ సార్, ఉస్తాద్ భగత్ సింగ్ క్వశ్చన్ రాంగ్. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చిన్న న్యూస్లు ఉండవు, ఏదైనా పెద్ద న్యూస్లు ఉంటాయి. అది సార్ చాలా పెద్ద న్యూస్ ఇవ్వబోతున్నారు తొందరలో అని చెప్పారు ఇప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఇటు ఇటు ఉన్నా. ఐఎమ్ వెయిటింగ్. నెక్స్ట్ సార్ నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తున్నారు సార్? డిసెంబర్ ఎనీ డేట్ చెప్తాం. అంటే 31st వస్తే మళ్ళీ మేమందరం. 31st మీకు జోష్ వచ్చేలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ సూన్ ఏదో సాంగ్ రాబోతుందని విన్నాం మేము. అవునండి, స్టేజ్ మీద చెప్తా. ఓ ఓకే. సో అలా జీవన్ చాలా మాట్లాడతారు. జీవన్ గారు అడగడం వల్ల సాంగ్ ఎప్పుడు రాబోతుందని చెప్పబోతున్నారు ఆయన. ఆయన చెప్తాను మాట ఇచ్చారు ఆల్రెడీ. ఓకే నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ హరిశంకర్ సార్.